ప్రజలకు అండదండగా కాంగ్రెస్ పార్టీ ఉందని, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ అని, బీజేపీ బీఆర్ఎస్లతో ప్రజలకు అన్యాయం చేస్తుందని డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ విమర్శలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందని డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డాయి. ఆదివారం కాంగ్రెస్ పార్టీ 141వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని రామదాస్ చౌరస్తాలో డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, దేశ చరిత్రలో 141వ సంవత్సరాలు పార్టీ ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్ష తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ చరిత్ర గల పార్టీ, కాంగ్రెస్ పార్టీ చరిత్రతో నిర్మాణం చేసుకున్న పార్టీ. ఈరోజు దేశంలో కానీ బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఒక తల్లి లాంటిది. ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈరోజు హాస్పిటల్ అయితేనేమి, ఈరోజు ఇంజనీరింగ్ అయితేనేమి, ఈరోజు దేశం ఇంత అభ్యున్నతి చెందడానికి కాంగ్రెస్ పార్టీ కారణము. ఆ రోజు నెహ్రూ గారు నుంచి ఈనాటి రాహుల్ గాంధీ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల వారు చూపిస్తున్న ప్రజాదరణ కానీ, వారి మీద కుటుంబం మీద ఉన్న ప్రజల ఆశీస్సులు కానీ, దానివల్లనే కాంగ్రెస్ పార్టీ 141వ ఉత్సవాలు జరుపుకుందంటే దానికి కారణం అది తర్వాత దేశ ప్రజలు ఇస్తున్న ఆదరణ. వారి తర్వాత సైనికుడిగా పనిచేస్తున్నారు, మేజర్గా పనిచేస్తుండ్రు. అందుకోసానికి దయచేసి మరో రకంగా ఆలోచించకుండా, మరో పార్టీ ట్రాప్లు పడకుండా కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసానికి నిరంతరం పనిచేసి వారి నాయకత్వాన్ని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేయాలని మనస్ఫూర్తిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అంటేనే పేదోడి పార్టీ చల్లగా ఉండాలంటే మీ అందరి కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు ఉండాలని, దీవించాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా జిల్లా అధ్యక్షులుగా మీకు అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.